ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం. పదునెక్కిన గాజు గ్లాస్. టీడీపీ బీజేపీ అభ్యర్థులకు గ్లాసు పోటు తప్పదా? ఏపీలో జనసేన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా కేటాయించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే కాకుండా 13 చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు ప్రజల్లో పాతుకుపోయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సిన ఓట్లు రావకపోవడంతో గాజు గ్లాసుని ఫ్రీ సింబల్గా మార్చేయటం తెలిసిందే. తాజా ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయని 13 స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించడం, ఆ గుర్తు కోసం పలువురు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడడం జరిగింది. గాజు గ్లాసు గుర్తు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందంటూ జనసేన పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ కూడా ఈ వ్యవహారంలో అనుబంధ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై ఎన్నికల కమిషన్ హైకోర్టును 24 గంటల సమయం అడిగి తీసుకుంది. ఎన్నికల కమిషన్ కీలక విషయాలు హైకోర్టుకు వివరించింది. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల స్థానాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించడం లేదని స్పష్టం చేసింది. అయితే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తామని చెప్పింది. ఫ్రీ సింబల్గా ఉన్న గాజు గ్లాసును జనసేన పోటీ చేయని స్థానాల్లో కేటాయించకుండా ఉండటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఎన్నికల కమిషన్. దీనితో జనసేనకు కొంత ఊరట ఉన్నా కూటమికి మాత్రం నిరాశ తప్పలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.